థ్యాంక్స్ అండి. ఓకే, మా అమ్మాయి అయితే రాసేసింది ఓం నమ శివాయ అని 3 సార్లు రాపిచ్చేసామండి. అమ్మురాయమ్మ తనంతటిగా తనే రాయమండి, ఏదో ఒకటి రాస్తుంది. అమ్ములు రాయాలి. చూడు ఇది చూడు, ఇదిగా బాబు రాస్తాడు. అమ్మా అమ్ములు ఓకే అండి, మా అమ్మాయికి అయితే అక్షరాభ్యాసం మేము విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. చాలామంది కూడా చేసుకున్నారండి. ఇక్కడైతే మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంతమంది చేసుకున్నారో అక్షరాభ్యాసం ఈరోజు. ఇవాళైతే చాలా మంచి రోజు అండి. చూశారు కదా ఎంతమంది చేసుకుంటున్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. చూద్దాం. పంతులు గారి ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. చూసారు కదా, వీళ్ళందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళే. పిల్లలకి చాలా మంది పెట్టించుకుంటారు. ఓకే, మేము పూజ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కదా. ఓకే, చుట్టూ చూడండి, గుడి చుట్టూ కూడా ఉన్నవి అమ్మవారి విగ్రహాలే. అనేక రూపాలతో ఉన్నాయండి. మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. వినాయకుడి విగ్రహం చూడండి, అసలు అందంగా అంటే ఎంత అందంగా ఉన్నారు చూడండి. చూడండి, గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. జనం చూసారా, ఇంకా తగ్గట్లా ఇంకా పెరుగుతున్నారు ఉండే గుడి. ఓకే, ఇదే గుడి. ఈ థర్డ్ బ్యాచ్ అండి. థర్డ్ బ్యాచ్ కోసం ఉండే కొద్ది జనం ఇంకా పెరుగుతున్నారండి. ఓకే, చూసారు కదా ఈ వీడియో. అమ్మవారిని దర్శించుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైల్.